నా పేరు శ్రీను, నాది అచ్చంపేట సార్, సొంతం నియోజకవర్గం అచ్చంపేట. కానీ నేను వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి 30 సంవత్సరాలు అయింది సార్. సార్ నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజీవ్ గులో పథకంలో డబ్బులు కట్టాను సార్. అప్పుడు డీడీ 1000 రూపాయలు కట్టినాను సార్. 6 నెలల తర్వాత 11,000 కట్టాను సార్. 11,000 కట్టిన తర్వాత నాకు ఎన్నుముక్క ఆపరేషన్ అయింది సార్. నేను ఓ సంవత్సరం రెస్ట్ తీసుకున్నాను సార్. అక్కడ డాక్టర్లు రెస్ట్ తీసుకోమని అంటే అక్కడ తిరిగాను. దాని తర్వాత సార్ అక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళా హైదరాబాద్ కలెక్టర్ కలిశాను సార్. కలెక్టర్ కలిస్తే బాబు మీరు డీడీ కట్టారు, మీకు ఇక డీడీ సార్, ఇది డీడీ ఉంది, ఇక డీడీ ఇది డబ్బులు కట్టిన డీడీ సార్. ఇక్కడ 11,000 ఒకటి కట్టినాను, 2,000 1000 రూపాయలు ఒకటి కట్టాను సార్ నా డీడీకి. దాని తర్వాత నేను గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మళ్ళీ నేను సత్యవతి రాథోడ్ దగ్గర పోయాను సార్. సత్యవతి రాథోడ్ దగ్గర పోయి మేడం నాకు ఇట్లా ఇల్లు కావాలంటే మళ్ళీ రాసి ఇచ్చింది కలెక్టర్కు. కలెక్టర్ ఏం చేశాడు, మళ్ళీ ఇగో ఇక్కడ సార్, ఇక్కడ చూడండి సార్, ఇగో నాకు ఫార్వర్డ్ అని ఆర్డీఓకి రాశారు సార్. ఆర్డీఓ కూడా నాకు ఇన్క్వైరీకి పంపించారు. బండ్ల కూడా ఎంఆర్ఓ కూడా నాకు ఇన్క్వైరీకి పంపించారు సార్. నాకు ఇల్లు కావాలని కోరుతున్నాను సార్. నాకు కిరాయి కట్టలేక ఆటో నడపలేక, అంటే ఆటో కిరాయి నడసలేదు సార్. బస్సు ఫ్రీ అయినాక చాలా బాధలో ఉన్నాం సార్. కొద్దిగా మాకు దయచేసి మాకు ఇల్లు కావాలని కోరుతున్నాం సార్. ఇగో మాది మొత్తం ఇక అడ్రస్ సార్, ఇగో ఈ ఆధార్ కార్డు, ఇది రేషన్ కార్డు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆధార్ కార్డు సార్. ఇక్కడ మేము డీడీ కట్టాం సార్. ఈ డీడీ కట్టినప్పుడు దాదాపు కలెక్టర్ రాసి ఇచ్చారు సార్ మాకు. కొద్దిగా మీరు దయచేసి ప్రజావాణి ద్వారా మాకు ఇల్లు కావాలని, డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుతున్నాం సార్. సార్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వచ్చేసాను సార్. 30 సంవత్సరాల నుంచి వచ్చేసిన తర్వాత నాకు అక్కడ ఓ ఇల్లు ఉంది సార్, మా దుబ్బతండ గ్రామ పంచాయతీ అచ్చంపేట తాలూకాలో. దుబ్బతండ గ్రామ పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న బాలరాజు ఎమ్మెల్యే కానీ, గోపాలు జేపాల్ అనే వ్యక్తి నా ఇల్లు ముందర ఇల్లు కట్టుకున్నారు సార్. నా ఇల్లుకు ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్. అక్కడ మా నాయన ఒక రోకలు వేశాడు సార్. ఆ రోకలు తీసేశారు సార్. ఒక చెట్టు ఉంది, ఆప చెట్టు కూడా కొట్టాలని కుట్ర చేస్తున్నారు సార్. కొద్దిగా మీరు మీడియా ద్వారా నేను మేనేజ్ చేస్తున్నా ఏంటంటే నా ఇల్లు కూడా అక్కడ ఉండాలని, నా ఇల్లు కూడా అక్కడ ఏం జరగకుండా అక్కడ నా జాగా ఇడిచిపెట్టాలని కోరుతున్నాను సార్. దయచేసి అక్కడ ఉన్న అచ్చంపేట సిఐ గారికి, సిద్ధాపూర్ ఎస్ఐ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నేను ఆటో డ్రైవర్ని సార్, 30 సంవత్సరాలే సార్ నేను హైదరాబాద్ వచ్చి. అక్కడ ఉన్న డిప్యూటీ ఎంఆర్ఓ పటాబి అనే వ్యక్తి, వాళ్ళ బామర్దులు, వాళ్ళు అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ ఇప్పుడు ఉన్నటువంటి కిషన్ సర్పంచ్ అక్కడ బలవంతంగా మేము కొట్టి జేసీబీ తీసుకొచ్చి కిషన్ అనే వ్యక్తి జేసీబీ తీసుకొచ్చి అక్కడ జాగా తోపించి సార్ అక్కడనే బునాది వేసేసి అక్కడనే ఫిల్లర్ వేసేసి ఇల్లు కట్టుకున్నారు సార్. కనీసంగా మాకు జాగా ఇవ్వాలి సార్. మా జాగా లేకుంటే నాకు మేము 3 అన్నదమ్ములం సార్, నాకు 2 కొడుకులు సార్. మా జాగా మాకు కావాలని కోరుకుంటూ ఈ మీడియా ద్వారా నేను మనవి చేస్తున్నాను సార్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.